తెలంగాణలో ఆర్టీసీని లాభాల బాటలో నడిపించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో సమీక్ష జరపనున్నారు. ఇందుకు సంబంధించి ఓ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ సోమవరపు సత్యనారాయణను సీఎం ఆదేశించారు. ఈ సమావేశానికి ప్రతి డిపో మేనేజర్ సమగ్ర సమాచారంతో అందుబాటులో ఉండాలని సీఎం సూచించారు. వివరాలు అన్నింటినీ ముందుగా తనకు అందజేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 1,65,538 కోట్ల రుణాలు పంపిణీ టార్గెట్ పెట్టారు ఏపీ సీఎం చంద్రబాబు. విజయవాడలో జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సదస్సులో చంద్రబాబు పాల్గొన్నారు. 2016-17 రుణ ప్రణాళికలను విడుదల చేసిన సీఎం వ్యవసాయం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ రంగాలకు అత్యధిక రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లను కోరారు. కాపు రిజర్వేషన్ల డిమాండ్తో ఇవాళ ఉదయం నుంచి దీక్షకు దిగిన ముద్రగడ పద్మనాభంను పోలీసులు అరెస్టు చేశారు. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో ఆయన ఇంటి వద్ద దీక్ష చేస్తుండగా పోలీసులు ఆయన అరెస్టు చేశారు. పోలీసులను అడ్డుకోవడానికి ఆయన అనుచరులు ప్రయత్నించారు. కొందరు అనుచరులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు, ముద్రగడ అనుచరుల మధ్య తోపులాట, వాగ్వాదం జరిగింది. దీంతో కిర్లంపూడిలో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. ముద్రగడకు తాను ఎలాంటి హామీ ఇవ్వలేదన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. కాపు రిజర్వేషన్ కోసం కమిషన్తో పాటు కార్పొరేషన్ వేశామన్నారు. అయినా ఆయన తీరు మార్చుకోకపోవడం లేదంటూ చంద్రబాబు సీరియస్ అయ్యారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడుతామన్నారు చంద్రబాబు. రాష్ట్రం అసలే కష్టాల్లో ఉందని, ఈ సమయంలో ఇబ్బందులు సృష్టించవద్దని విజ్ఞప్తి చేశారు సీఎం. ఎక్కడి నుంచి కాల్చారు? కొంతమంది బయట వ్యక్తులు వెళ్ళి వాళ్ళ ఇది చేస్తే ముద్రగడ్డ అక్కడ ఆందోళన చేస్తామంటే వీడు కావాలని ట్రైన్ కాల్చేశారు. దానివల్ల ఎంత భయభ్రాంతులయ్యారు రాష్ట్రం మొత్తం, ఎంత బాధాకరమైన సంఘటన జరిగింది. పోలీస్ స్టేషన్లు కాల్చేశారు, పోలీసులు వ్యాన్లు పని కాల్చారు. ప్రజల ప్రాణాలు కాపాడవలసిన పోలీసు వ్యవస్థ పైన తిరుగుబాటు వస్తే ఇంకెవరు పని చేస్తాడు? ఎవరు ప్రాణాలు ఎవరు కాపాడతాడు? ఎవరు మానాలు ఎవరు కాపాడతారు? ఎవరు ఆస్తులు ఎవరు కాపాడాలి? ఇప్పుడు మీరున్నారు, మీరు కొట్టుకుంటారు, ఎవరిని అడుగుతారు? మీరు పోలీసులు అడగరా? మీరు అరాచకాలు సృష్టిస్తే, అరాచకాలు దీంట్లో ఎవరు పాటుపాటు చేస్తే ఎవరు కాపాడాలి? వ్యవస్థను గౌరవించే సాంప్రదాయాలు రావాలి మనకు. ఆయన మధ్యని ఎవ్రీబడి నేరాలు ఎక్కడా జరగడానికి వీలు లేదు, నేరాలు చేయడం కరెక్ట్ కాదు. అదే మాదిరిగా ఈ ప్రభుత్వం చాలా క్లియర్గా ఉన్నాం. నేను ముద్రగడ గారికి విజ్ఞప్తి చేసి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. రాష్ట్రంలో ఇది మంచిది కాదు. అందరం కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. కష్టాల్లో ఉండే రాష్ట్రానికి సమస్యలు సృష్టించడం ఎవరికి మంచిది కాదు. ఆయనకి ఎప్పుడు హామీ ఇచ్చాను నేను? ఏం చెప్పాం? కమిషన్ వేస్తాను, కమిషన్ వేస్తాం, కార్పొరేషన్ వేస్తాను, వేసాం, డబ్బులు పెట్టాం, ఇస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. ఎలక్షన్ మేనిఫెస్టో, ఆ రోజు ఎలక్షన్ మేనిఫెస్టో అడిగాడా? లేదంటే నేను ఎలక్షన్లో పోటీ చేయడం అడిగాడా? లేదంటే రాజశేఖర్ 2004లో ఇదే కాపులకు రిజర్వేషన్ పెట్టాలని పెట్టారు, చేశాడా? చేయకపోతే రాజశేఖర్ దేవుడు అయ్యాడు, నేను చేసిన వాడిని విరోధి అవుతున్నానా? ముద్రగడపై మండిపడ్డారు మంత్రి పరిటాల సునీత. ప్రజలను రెచ్చగొట్టేలా ఆయన దీక్షలు చేయడం తగదన్నారు. రాజకీయ లబ్ధి కోసమే సీఎం చంద్రబాబుపై ముద్రగడ అనవసర ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. మోడీ ప్రభుత్వంలో ప్రజల పరిస్థితి దారుణంగా మారిందన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి సీతారాం యేచూరి. ఎన్డీఏ ప్రభుత్వ చర్యలతో ప్రజలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు ఆయన. 2 ఏళ్లలో కార్పొరేట్లకు, సంపన్నులకు మాత్రమే వికాస్ పర్వని, మిగతా వాళ్లకు కాదని విమర్శించారు. అణు విద్యుత్ కేంద్రాన్ని గుజరాత్ నుంచి ఆంధ్రప్రదేశ్కి ఎందుకు తరలించారో చెప్పాలని ప్రశ్నించారు యేచూరి. ఢిల్లీలో మోడీ 2 ఏళ్ల పాలనపై పుస్తకాన్ని విడుదల చేశారు ఆ పార్టీ నేతలు. ఉత్తరాఖండ్ లో చూసాం. అదేవిధంగా ఎవరైతే బీజేపీకి వ్యతిరేకత ప్రభుత్వాలు ఉన్నాయో రాష్ట్రాల్లో వాళ్ళ మీద ఈ రకమైన గుడుపుటానీలు ఈ రకంగా పనిచేయడం అది చాలా స్పష్టంగా తీవ్రంగా పెరుగుతుంది. ఈ 3 రంగాల్లో మేము చెప్పేది చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడింది ఈ 2 సంవత్సరాలు. ఇది వికాసం, కార్పొరేట్స్ కి వికాసు, ప్రజానీకరణ గతి. ఇది ఎవరికి వికాసం? మన పెద్ద కార్పొరేట్స్ కి, మన కోటేశ్వరులకి, మహాకోటేశ్వరులకి, వాళ్ళకి ఇది వికాసు, ప్రజానీకం గతి ఇది దిగజారుతూ. నిఖిల్ రెడ్డికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సీఎస్ ను కలిశారు తెలంగాణ బీజేపీ నేతలు. గ్లోబల్ ఆసుపత్రి డాక్టర్లు యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని వినతి పత్రం సమర్పించారు. సీఎస్ కూడా ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేశారని చెప్పారు ఆ పార్టీ నేత కిషన్ రెడ్డి. గ్లోబల్ ఆసుపత్రి మోసంపై సమగ్ర విచారణ చేయాలని డిమాండ్ చేశారు ఆయన.
ఏపీ రవాణా శాఖ కార్యాలయం బెజవాడ తరలింపుకు రంగం సిద్దమైంది. ఈ నెల 27వ తేదీలోగా పూర్తి స్థాయి తరలింపు చేపడతామన్నారు రవాణా శాఖ కమిషనర్ సుబ్రహ్మణ్యం. విజయవాడ ఆర్టీసీ హౌస్లోని 2వ అంతస్తులో రవాణా శాఖ కార్యాలయానికి 45,000 చదరపు అడుగులు కేటాయించారు. ఇందుకోసం భూమి పూజ చేశారు కమిషనర్ సుబ్రహ్మణ్యం. ఎగువ రాష్ట్రాల్లో కురిసిన వర్షాలతో సుంకేశ్వర రిజర్వాయర్ కు భారీగా నీరు వచ్చి చేరింది. దీంతో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి పూజలు చేసిన అనంతరం వరద నీటిని కిందికి వదిలారు. విశాఖ లలితానగర్ లో కూలికి వెళ్లిన వారిపై పెంపుడు కుక్క దాడి చేసిన ఘటనలో 2 వ్యక్తులు చనిపోయారు. అక్కయ్యపాలెం లలితానగర్ లో ఇంటి నిర్మాణ పనుల కోసం కూలీలు వెళ్లాయి. అయితే ఇంట్లో ఉన్న పెంపుడు కుక్క మీదికి రావడంతో కూలీలు పరుగులు తీశారు. తప్పించుకునే పరిస్థితి లేకపోవడంతో 3 అంతస్తుల పైనుంచి దూకారు. గోపి అనే కూలీ అక్కడికక్కడే మృతి చెందగా హుస్సేనల్ అనే వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. మరో వ్యక్తి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. నైరుతి రుతుపవనాలు వేగంగా విస్తరిస్తున్నాయి. నిన్న కేరళను తాకిన రుతుపవనాలు ఇవాళ ఏపీలోకి ప్రవేశించాయి. కోస్తాంధ్ర, రాయలసీమలోని వివిధ ప్రాంతాల్లో నైరుతి విస్తరించినట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో పూర్తిగా, ప్రకాశం, అనంతపురం, కడప జిల్లాలో పాక్షికంగా విస్తరించాయి. రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో 2 రోజులు ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల్లో రుతుపవనాలు ప్రవేశించనున్నాయి. కొల్లేరులో మినీ టోర్నడో కనిపించింది. సుడిగాలి బీభత్సానికి నీళ్లు ఆకాశంలోకి వెళుతున్న సీన్, దాంతో పాటు చేపలు కూడా మేఘాల్లోకి వెళ్లే సన్నివేశాలు కనిపించాయి. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలకు సమయం దగ్గర పడుతూ ఉండడంతో పనులను పర్యవేక్షించారు జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి. మహంకాళి దేవాలయ పరిసరాల్లో పరిశుభ్రత, నీటి సదుపాయాలను పరిశీలించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు సూచనలిచ్చారు. అనంతరం మహంకాళి ఆలయం పక్కన ₹5 భోజనం పథకం పనితీరును స్థానికులను అడిగి తెలుసుకున్నారు. కాలుష్యపూరితంగా మారుతున్న మూసీ నదిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు సేవ్ రివర్ కమిటీ సభ్యులు. దీనిపై ప్రభుత్వానికి పలుమార్లు వినతి పత్రాలు ఇచ్చినా స్పందన కరువైందన్నారు. బంగారు తెలంగాణ చేస్తామని చెప్పే నేతలు నదీ జలాలపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. హైదరాబాద్ లో మూసీ నది పరిరక్షణపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. హైదరాబాద్ లో చేప మందు పంపిణీ ముగిసింది. దాదాపు 66,000 మంది ఆస్తమా రోగులకు చేప ప్రసాదాన్ని స్వీకరించినట్లుగా మత్స్యశాఖ జాయింట్ కమిషనర్ సరళాదేవి తెలిపారు. అయితే కృష్ణానది నుంచి కాక ఈసారి చేప పిల్లలను మూసీ నది నుంచి తెచ్చినట్లుగా తెలిపారు ఆమె. దీంతో పాటు ఏపీ నుంచి కూడా కొన్ని చేప పిల్లల్ని తెచ్చామన్నారు. గత ఏడాది కంటే ఈసారి ఎక్కువ మంది చేప తీసుకున్నట్లుగా తెలిపారు. బత్తిన హరినాథ్ గౌడ్ చేప ప్రసాదం పంపిణీ విజయవంతమైందని తెలిపారు. మరో 2 రోజుల పాటు తమ ఇళ్ల దగ్గర చేప ప్రసాదం పంపిణీ జరుగుతుందని, సమయానికి ఎగ్జిబిషన్ గ్రౌండ్ కు రాలేకపోయిన వారు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని కోరారు. హైటెక్ సిటీలో చైన్ స్నాచింగ్లకు పాల్పడ్డ నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిన్న రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న మహిళ మెడలోంచి గొలుసులు లాక్కెళ్లారు 2 దుండగులు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసిందామే. సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు దుండగులను పట్టుకున్నారు. ఘటన జరిగిన కొన్ని గంటల్లోపే దొంగలను పట్టుకోవడంపై హర్షం వ్యక్తమవుతోంది. ఏటీఎంలో దొంగతనానికి పాల్పడే వాళ్లు ఎంతటి తేనె తెగిస్తున్నారు. చివరికి డబ్బు డ్రా చేసే వాళ్ల ప్రాణాలు తీసేందుకైనా వెనకాటం లేదు. జోధ్పూర్ లో ఇలాంటి దారుణమే జరిగింది. ఓ వ్యక్తి డబ్బు డ్రా చేస్తుండగా మరో వ్యక్తి బయట నిల్చున్నాడు. అతడు డబ్బులు తీయగానే ఒక్కసారిగా కత్తితో దాడికి పాల్పడ్డాడు. డబ్బు లాక్కొని వెళ్లేందుకు ప్రయత్నించాడు. వరుస కత్తిపోటతో షాక్ గురైన బాధితుడు దొంగను ప్రతిఘటించే ప్రయత్నం చేశాడు. ఈలోపే చేతిలోని నగదు తీసుకుని పరారయ్యాడు దుండగుడు.
అతి వేగం నిర్లక్ష్యం ఓ వ్యక్తి ప్రాణాల మీదకి తెచ్చాయి. కర్ణాటక చిక్ మంగళూరు జిల్లాలోని శృంగేరి దేవస్థానం సమీపంలో ప్రమాదం జరిగింది. పార్కింగ్ ఏరియా నుంచి బస్సును టర్న్ చేస్తుండగా ఓ వ్యక్తి బైక్ పై స్పీడ్ గా వచ్చాడు. బండి కంట్రోల్ తప్పడంతో నేరుగా వచ్చి బస్సును ఢీకొట్టాడు. తీవ్ర గాయాలవడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. యాక్సిడెంట్ దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. బీహార్లో సంఘ విద్రోహ శక్తులు చెలరేగిపోతున్నారు. లా అండ్ ఆర్డర్ అదుపులోనే ఉందని ప్రభుత్వం చెబుతున్న వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. పాట్నాలో పట్టపగలు ఓ స్టూడెంట్ ను కిడ్నాప్ చేశారు దుండగులు. 3 స్టూడెంట్స్ బైక్ పై వెళుతుండగా వెనక నుంచి కారులో వెంబడించారు. ఓ ప్రదేశంలో బైక్ కు అడ్డంగా కారును పెట్టి స్టూడెంట్స్ పై దాడి చేశారు. 3 యువకుల్లో ఒకరిని బలవంతంగా కారులో ఎక్కించుకుని అంతే వేగంగా వెళ్లిపోయారు. ఈ దృశ్యాలని సీసీటీవీలో రికార్డయ్యి అందరూ చూస్తుండగానే ఈ ఘటన జరిగింది. ఎవరూ అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేదు. బెజవాడలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. బస్టాండ్ దగ్గరలోని కాళీమాత ఆలయం మెట్లపై మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఇతడు కృష్ణా జిల్లా నందిగామకు చెందిన కృష్ణగా గుర్తించారు. రైల్వే ఇనుమును దొంగిలించడంతో పాటు పలు చోరీ కేసుల్లో ఇతడు నిందితుడు. పోలీసులు అరెస్టు చేసి కౌన్సిలింగ్ ఇవ్వడంతో కొన్నాళ్లు నేరాలు చేయడం మానేశాడు. ఏమైందో ఏమో గానీ కాళీమాత ఆలయం మెట్లపై నిర్జీవంగా పడి ఉన్నాడు. పాత గొడవల కారణంగానే ఇతన్ని ఎవరో హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు పోలీసులు. నటుడు శ్రీనివాస్ కిడ్నాప్ ను ఛేదించారు హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు. ఈ కేసులో మొత్తం 11 మందిని అరెస్టు చేశారు. ఇందులో ఓ మీడియా సీఈఓ, సిఐడిలో పనిచేస్తున్న హోంగార్డుతో కలిపి మొత్తం 11 మంది ఉన్నారు. వీరంతా మీడియా పోలీసు ముసుగులో డబ్బుల కోసం కిడ్నాప్ చేస్తున్నట్టు తెలిపారు పోలీసులు. విశాఖలో మ్యాంగో మేళా నోరూరిస్తోంది. కార్బైడ్ రహితంగా మగ్గబెట్టిన వివిధ రకాల మామిడి పండ్ల ఎగ్జిబిషన్ లో కనువిందు చేస్తున్నాయి. రైతులు, ఉద్యానవన శాఖ భాగస్వామ్యంతో ఈ మేళా జరుగుతోంది. ఎలాంటి కెమికల్స్ లేకుండా పండిన రుచికరమైన పండ్లను కొనేందుకు వినియోగదారులు పోటీ పడుతున్నారు. ఈ మేళా 3 రోజుల పాటు జరగనుంది. తిరుమలకు భక్తులు పోటెత్తారు. శ్రీవారి దర్శనం కోసం 27 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు భక్తులు. సర్వదర్శనానికి 12 గంటలు, నడకదారి భక్తులకు 8 గంటల సమయం పడుతోంది. నిన్న ఒక్కరోజు స్వామివారిని 78,000 మంది దర్శించుకున్నారు. ఇవాళ ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రధాని మోడీ విదేశీ పర్యటన ముగిసింది. అఫ్ఘాన్, ఖతార్, స్విట్జర్లాండ్, అమెరికా, మెక్సికో దేశాల్లో పర్యటించారు మోడీ. ఈ టూర్లో ఆయా దేశాలతో కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది భారత్. అమెరికా కాంగ్రెస్ సెనేట్ లో మోడీ ప్రసంగానికి అద్భుత స్పందన వచ్చింది. మెక్సికోతోనూ ద్వైపాక్షిక అంశాలపై కీలక చర్చలు జరిపిన ప్రధాని పర్యటన ముగించుకుని భారత్కు తిరుగు పయనమయ్యారు. రైల్వే కార్మికులు సమ్మె సైరన్ మోగించారు. దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి సమ్మె నోటీసులు ఇచ్చారు. జూలై 11 నుంచి నిరవధిక సమ్మె చేపట్టనున్నట్లుగా ప్రకటించారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే జీఎంకు నోటీసులు ఇచ్చారు కార్మిక సంఘం నేతలు. ఛత్తీస్గఢ్ లో మరోసారి రెచ్చిపోయారు మావోయిస్టులు. కొండగావ్ ఐటీబీపీ స్థావరంపై దాడి చేశారు. ఈసారి ఏకంగా 4 రాకెట్ లాంచర్లతో దాడికి పాల్పడడం కలకలం సృష్టిస్తోంది. అయితే మావోయిస్టుల దాడిని తిప్పికొట్టారు పోలీసులు. మావోయిస్టుల దాడిలో సుమారు 100 మంది పాల్గొన్నట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. కూడ్లిగి డీఎస్పీ అనుపమ షణై రాజీనామా ఇష్యూ కర్ణాటకలో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ నెల 4న ఉద్యోగానికి రిజైన్ చేసిన అనుపమ కార్మిక శాఖ మంత్రి పరమేశ్వర్ నాయక్ ను ఫేస్బుక్ లో తీవ్రంగా విమర్శిస్తున్నారు. తన వద్ద ఉన్న సీడీలను విడుదల చేస్తానన్నందుకు చంపేస్తానంటూ బెదిరిస్తున్నారని ఫేస్బుక్ లో పేర్కొన్నారు. తనను హత్య చేస్తే దయ్యమై వస్తానంటూ రాశారు. దీంతో ఆమె ప్రాణాలకు ముప్పు ఉన్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఆమె రాజీనామాను అంగీకరించవద్దని సీఎం సిద్దరామయ్య సూచించడంతో పోలీసులు ఆమెతో మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నారు. అయితే అనుపమ తీరుపై మండిపడుతున్నారు పోలీసులు. ఆకాశ్ క్షిపణిని మరింత శక్తివంతంగా తీర్చిదిద్దే పనిలో పడింది భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బెల్.
దేశ సైనిక వైమానిక దళాల్లో ప్రవేశపెట్టిన ఆకాశ్ క్షిపణుల పనితీరుపై బెల్ సంతృప్తిని వ్యక్తం చేస్తోంది. దీనిని ఆయుధ వ్యవస్థలను మరింత మెరుగైన రీతిలో తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లుగా తెలిపింది. దీనికోసం DRDOతో కలిసి పనిచేయనుంది. ఉపరితలం నుంచి గగనతలంలోకి ప్రయాణించే స్వల్ప శ్రేణి క్షిపణి వ్యవస్థ ఇది. అంతరిక్షంలో ప్రయాణించే విమానాలు, హెలికాప్టర్లు, మానవరహిత వాహనాల నుంచి ఎదురయ్యే ప్రమాదాలను ఆకాశ్ క్షిపణి వ్యవస్థ పసిగట్టి నాశనం చేయగలదు. స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిసే సెన్సెక్స్ 257 పాయింట్లు నష్టపోయి 26,763 వద్ద ముగిసింది. నిఫ్టీ 69 పాయింట్లు లాస్ అయింది. కోల్ ఇండియా షేర్లు అత్యధికంగా 2.38% లాభపడి 314 రూపాయల వద్ద ముగిశాయి. వీటితో పాటు ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, బీపీసీఎల్, రిలయన్స్ సంస్థల షేర్లు లాభపడ్డాయి. అలాగే నష్టపోయిన వాటిలో అరబిందో ఫార్మా, ఇన్ఫోసిస్, హీరో మోటోకార్ప్, అంబుజా సిమెంట్, హిందుస్థాన్ యూనిలీవర్ సంస్థల షేర్లు నష్టాలు చవిచూశాయి.